ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సూపర్ స్పెషల్ 5G స్మార్ట్ ఫోన్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇదేం ఆర్డినరీ ఫోన్ కాదు, ఇది మిలిటరీ గ్రేడ్ ఫోన్. అది కూడా రీజనబుల్ కాస్ట్లో. అంటే మీరు అందరూ అడుగుతుంటారు కదా, తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లో మాకు అన్నీ ఉండాలి, సూపర్ డ్యూరబుల్, టఫ్, రగెడ్ బిల్ట్ క్వాలిటీ ఉండాలి, వాటర్ ప్రూఫ్ ఉండాలి, డిస్ప్లే మంచిగా ఉండాలి, స్పీకర్స్ 2 డ్యువల్ స్పీకర్స్ ఉండాలి, ఇంకా గేమింగ్కి పనికి రావాలి, ప్రాసెసర్ మంచిగా ఉండాలి, ఇంకా బ్యాటరీ మంచిగా ఉండాలి, ఇవన్నీ కెమెరా కూడా మంచిగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి, మస్తు ఉండాలి. కానీ ప్రైస్ మాత్రం బడ్జెట్లో ఉండాలి. ఇట్లా అడుగుతారు కదా, అయితే ఇది పక్కా మీకోసమే. ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్. మెయిన్ దీన్ని ఏంటంటే టఫ్ బిల్ట్ క్వాలిటీ, అది చూసుకోండి. ఇంకా దీని ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. నేను తర్వాత చెప్తా ప్రైజింగ్ డీటెయిల్స్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇన్ఫినిక్స్ది కొత్త మిలిటరీ గ్రేడ్ 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాము. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ప్రతి వీడియోలాగా ఈ వీడియోకి కూడా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది తర్వాత ఏం చెప్పాను, ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే ఇన్ఫినిక్స్దే స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇన్ఫినిక్స్దే XC27 TWS ఇయర్ బడ్స్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఈ వీడియోకి 5000 లైక్స్ దాటిన తర్వాత ఇచ్చేస్తాం. మంచి TWS ఇయర్ బడ్స్. అందుకే వీడియో మీరు ఎంతైతే అంత షేర్ చేయండి. ఇంకా ఇది మీరు అంటే బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్, అన్ని ఆల్ ఇన్ వన్ ఆల్రౌండర్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ వీడియో మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఇంకా అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ గిఫ్ట్స్ ఇంకా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇన్ఫినిక్స్ది Note 50X 5G ప్లస్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా కాస్ట్ తోటి సంబంధం లేదు. ఫ్యూచర్లో ఎంత బడ్జెట్ మొబైల్ అయినా మీకు ఫుల్లీ లోడెడ్ AI ఫీచర్స్ తోటి వస్తుంది. ఇన్ఫినిక్స్ కూడా అలాంటి మొబైలే ఈరోజు లాంచ్ చేసింది. 10,499K లాంచ్ ప్రైస్, అంటే ఆఫర్స్ తోటి కలుపుకొని. ఇది 3rd April నుంచి అవైలబుల్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫోన్ అని బాక్స్ పైన రాసుంది. ఏం స్పెషలో చూద్దాం మనం. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్. ఇది మిలిటరీ గ్రేడ్ ఫోన్, అంటే మీకు చాలా టఫ్ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ. Note 50X 5G ప్లస్ ఇది ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తోటి ఉన్న మొబైల్. 6+128GB వేరియంట్. ఇక్కడ మీరు ఫీచర్స్ అన్ని చూడొచ్చు బాక్స్ పైన. 1 ట్యాప్ AI ఫీచర్స్ ఉన్నాయి, డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా స్ప్లాష్, ఇంకా డస్ట్ ప్రూఫ్ IP64 ఇది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. మిలిటరీ గ్రేడ్ అని చెప్పాను కదా, ఇది మన దగ్గర ఉన్న వేరియంట్ 6/128GBది. ఆల్రౌండ్ ఫాస్ట్ ఛార్జ్ 3.0, అంటే మీకు 5500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, 128GB UFS 2.2 స్టోరేజ్, యాక్టివ్ హాలో లైటింగ్ ఉంది, ఇంకా 6.67 inches HD ప్లస్ పంచ్ హోల్ LCD IPS డిస్ప్లే ఉంది. ఇంకా మీకు వచ్చేసి XOS 15 తోటి వస్తుంది, అంటే Android 15. ఇంకా దానిపైన XOS 15, అది అన్ని డీటెయిల్ మీకు ఇంటర్ఫేస్ అవన్నీ చూపిస్తాను. ఇంకా దాని కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందో అది కూడా చూద్దాము. డీసెంట్ ప్యాకేజింగ్ ఉంది. ఇంకా కింద అన్ని యాక్సెసరీస్ వచ్చినాయి, ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. కొన్ని డాక్యుమెంట్స్, వారంటీ కార్డ్ అవి, ఇంకా ఒకటి SVIP కార్డ్ అని వచ్చింది, అంటే మీకు సర్వీస్ అప్పుడు ఇది యూజ్ వస్తుంది. ఇంకా ఇందులో ఏమేమి అంటే వాళ్ళు ఫీచర్స్ ఇచ్చారనేది కార్డ్ పైన డీటెయిల్గా ఉన్నాయి. మీరు కావాలంటే వీడియో ఒకసారి పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకటి మీకు కవర్ కూడా వచ్చింది, ఫ్రీ కేసు. ఇంకా ఒకటి Type A to Type C కేబుల్ వచ్చింది, ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా 45 watts మీకు ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. 5500 mAh బ్యాటరీ ఉండేసి కవర్ చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్, ఇంకో 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది మొత్తం మీకు లెదర్ టెక్స్చర్డ్ ఫినిష్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది. కేస్ కూడా బాగుంది, కలర్ ఎక్సలెంట్ ఉంది. ఇది కలర్ డీసెంట్ ఉంది, క్లాస్ కలర్ ఉంది. ఇక్కడ కూడా దానిపైన అవే డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మోడల్ అది Note 50X 5G ప్లస్. ఈ రేంజ్లో, ఈ ప్రైస్ రేంజ్లో నాకైతే ఫీచర్స్ మస్తు అనిపిస్తున్నాయి. చూద్దాం. చేతిలో పట్టుకుంటే కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్ ఉంది. ఇది 195 grams వెయిట్ ఉండేసి 8.1 mm థిక్నెస్. ఇక్కడ 6.67 inches HD ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే, అంటే ఇందులో 8 MP సెల్ఫీ కెమెరా ఉంది, F2ది. ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టేసి వచ్చింది. ఎవ్రీథింగ్ ఆల్రెడీ అన్నీ పెట్టేసి వచ్చినాయి. మీకు కేసు గీస్ అన్నీ. ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఫ్లాట్ బాడీ డిజైన్. ఈ సిమ్ ట్రే కూడా చూడొచ్చు. ఇందులో మీరు 2 5G సిమ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక మైక్రో SD కార్డ్, ఒక 5G సిమ్ వేసుకోవచ్చు. ఇంకా LPDDR4X 6GB ర్యామ్ ఉంది, 6GB వర్చువల్ మెమరీ, డ్యువల్ స్పీకర్స్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు, ఫేస్ అన్లాక్ అవన్నీ ఉన్నాయి. నేను తర్వాత ఆన్ చేసి కూడా చూపించేస్తాను. ఇంకా బాటంలో వచ్చేసి మీకు ఒకటి డ్యువల్ స్పీకర్స్లో ఒక స్పీకర్ ఇటు, ఇంకా Type C పోర్ట్, ఇంకా ప్రైమరీ మైక్ కూడా చూడొచ్చు. బిల్ట్ క్వాలిటీ, ప్లాస్టిక్ మెటీరియల్ అదంతా బాగుంది. ఇది బ్యాక్ అంతా ఇది వేగన్ లెదర్ అని చెప్పేసి కంప్లీట్ మంచి, అంటే రబ్బరైజ్డ్ ఫీల్ ఉంది. కాకపోతే బాగుంది, క్లాస్ లుక్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏం పడవు. ఇక్కడ ఇన్ఫినిక్స్ 5G అది బ్రాండింగ్ అది చూడొచ్చు. దానిపైన ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజైన్ అది చాలా అంటే బ్యూటిఫుల్ ఉంది చూడ్డానికి. కలర్ చాలా నచ్చింది నాకు. ఇంకా
ఇది జెమ్ కట్ కెమెరా డిజైన్ ఉంది, ఆ కటింగ్ అది కూడా చూడొచ్చు. అక్కడ అన్ని ఏమేమో నింపేసిండ్రు కానీ ఇది 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఇక్కడ మెయిన్ కెమెరా అది చూడొచ్చు. ఒక డెప్త్ సెన్సింగ్ కెమెరా, ఇది యాక్టివ్ హాలో లైటింగ్ ఉంది, అంటే నోటిఫికేషన్ LED లైట్ ఉండేసి ఇక్కడ మీరు దాని కెమెరా సెటప్ అది దాని బంప్ అది చూడొచ్చు. పెద్దగా బంప్ కూడా ఏం లేదు, బాగుంది. ఓవరాల్ లుక్ అయితే చాలా ప్రీమియం ఉంది. అసలు 10,499కి మంచి ప్రాసెసర్ అది, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ 90 FPS గేమింగ్ వరకు మీరు ఆడొచ్చు. గేమ్ మోడ్ ఉంది ఇందులో. ఇంకా 4 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి మీకు బ్యాటరీ ఎఫిషియన్సీ అది కూడా బాగానే ఉంటుంది. చూద్దాం, నేను ఇప్పుడు ఆన్ చేసి సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి మొత్తం కెమెరా శాంపిల్స్ కొన్ని కలెక్ట్ చేసి 4K వీడియో కూడా షూట్ చేస్తుంది. అది కూడా ఒక క్లిప్ తీసి మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా కొద్దిసేపు యూస్ చేసి నాకు ఎలా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఈరోజే లాంచ్ కాబట్టి నేను కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. ఇది వరల్డ్స్ ఫస్ట్ మొబైల్, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తోటి. మంచి ప్రాసెసర్, 4 నానోమీటర్ బేస్డ్ ఆక్టాకోర్ ప్రాసెసర్. గేమింగ్కి కూడా బాగుంటుంది. BGMI మీరు 90 FPS వరకు కూడా ఆడొచ్చు గేమింగ్. ఇక్కడ బెజల్స్ అవి చూస్తున్నారు కదా, 6.7 ఇంచెస్ది మంచి పెద్ద సైజు, HD+ పంచ్ హోల్ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే, 8.1 mm థిక్నెస్, 195 grams వెయిట్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది. ఇంకా దాని బాడీ బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బటన్స్ క్వాలిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్, అక్యురసీ కూడా బాగుంది. CPU పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 6.5 lakh అట్లా Antutu స్కోర్ ఉంటుంది. మీకు గేమింగ్కి కూడా బాగుంటుంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, ఇంకా వేగన్ లెదర్ బ్యాక్ చూడొచ్చు. మీకు అస్సలు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. టెక్స్చర్డ్ ఫినిష్, ఇక్కడ జెమ్ కట్ కెమెరా డిజైన్, ఇంకా రియర్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా దాని నోటిఫికేషన్ LED లైట్, ఇంకా కెమెరా బంప్ అవన్నీ చూడొచ్చు. ఇందులో ఒక డెప్త్ సెన్సింగ్ కెమెరా కూడా ఉంది. బ్యాక్ సైడ్ కేస్ వేసినా బాగానే ఉంది. కేస్ క్వాలిటీ కూడా సిలికాన్ కేస్ది బాగానే ఉంది. ఇంటర్ఫేస్ చాలా స్మూత్ ఉంది. 120 Hz డిస్ప్లే కాబట్టి ఎక్సలెంట్ స్మూత్ ఉంది. UI ఎక్కడ ఏం ల్యాగ్ అది కూడా నాకు ఏం ఏర్పడలేదు. 720x1600 రెజల్యూషన్, 560 nits బ్రైట్నెస్, టిపికల్ బ్రైట్నెస్. మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ 672 nits, ఇంకా 90.2 స్క్రీన్ టు బాడీ రేషియో, ఇంకా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ఏం ల్యాగ్ స్టటర్ ఇలాంటిది ఏం లేదు. ఇంకా మీకు ఆటో కాల్ రికార్డింగ్ కూడా ఉంది, కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ ఇది Android 15 తోటి వస్తుంది. మీకు ఇది XOS 15 దానిపైన ఉంది. ఇంకా ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ప్యానల్, ఇంకా క్విక్ సెట్టింగ్స్ అవి చూడొచ్చు. మ్యాక్సిమం బ్రైట్నెస్ పెట్టిన నేను. ఇక డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్జన్ 5.4. ఇంకా ఇక్కడ మీరు యాక్టివ్ హాలో లైటింగ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, అంటే బ్యాక్ సైడ్ నోటిఫికేషన్ది. అది ఛార్జింగ్ స్టేటస్, మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అట్లా బ్రీతింగ్ ఎఫెక్ట్ తోటి బ్లింక్ అవుతుంది. బాగుంది. అది లైట్ తర్వాత చూపిస్తాం మీకు. FM రేడియో ఉంది. ఇంకా ఫుల్ యాక్స్ AI వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. ఇంకా AI పోర్ట్రేట్ మోడ్ ఉంది. AI వాల్ పేపర్స్ ఉన్నాయి. AI ఫీచర్స్ అయితే నింపి ఉన్నాయి. ఇంకా AI సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా మీకు అన్ని సెన్సర్స్ కూడా అన్నీ ఉన్నాయి. మై ఫోన్లో ఇక్కడ చూడొచ్చు. ఇందులో 128 GB వేరియంట్ కదా మన దగ్గర ఉన్నది. UFS 2.2 స్టోరేజ్, అందులో 16.1% ఆల్రెడీ యూజ్ అయిపోయింది. మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ CPU డీటెయిల్స్, ర్యామ్ అంటే 6+4 GB డిఫాల్ట్ పెట్టుంది, కానీ 6+6 కూడా పెట్టుకోవచ్చు మీరు వర్చువల్ మెమరీ. LPDDR4X ర్యామ్. ఇంకా ఇక్కడ రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ f2, రియర్ది 50 మెగాపిక్సెల్ f1.6, 5500 బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా మీకు 10 watts రివర్స్ ఛార్జింగ్ ఉంది. సెక్యూరిటీ అప్డేట్ ఫిబ్రవరిది ఉంది. ఇంకా Android 15 దానిపైన XOS 15 తోటి వస్తుంది. ఇంటర్ఫేస్ కూడా మంచి ఇంప్రూవ్డ్ ఉంది, అంటే ఎక్కడ ఏం ల్యాగ్ లేదు. ఇవన్నీ AI ఫీచర్స్, ఫుల్ యాక్స్ వాయిస్, ఫుల్ యాక్స్ స్మార్ట్ టచ్, కాల్ అసిస్టెంట్, ఇంకా సోషల్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్, AI నోట్. నేను చెప్తున్నా కదా 10,500కు మొత్తం AI ఫీచర్స్ నింపి ఇచ్చేసిన మస్తు అనిపించింది. డిస్ప్లే కూడా బాగానే ఉంది. కలర్స్, అక్యురసీ ఏం సెట్టింగ్ చేసుకునే అవసరం పడలేదు. బ్రైట్నెస్ మాత్రం నేను మ్యాక్సిమం పెట్టినా. అడాప్టివ్ బ్రైట్నెస్ అంటే ambient లైట్ సెన్సర్ కూడా ఉంది. హై బ్రైట్నెస్ మోడ్ ఉంది. ఇక్కడ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఏం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్టే పర్ఫెక్ట్ ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఆటో స్విచ్ వచ్చింది, కానీ హై 120 Hz పెట్టుకోవడం బెటర్. ఇది గేమింగ్కి బాగుంటుంది ఈ మొబైల్. మీకు HD+ రెజల్యూషన్ కాబట్టి ఆ ప్రాసెసర్ తోటి మీకు BGMI లాంటి గేమ్స్ 90 FPS వరకు ఆడొచ్చు. 6.5 lakhs Antutu స్కోర్ ఉండేసి. బ్యాటరీ కూడా బాగానే ఉంది. మీకు ఇందులో బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది, అంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు అడాప్టర్ పెట్టి కూడా కంటిన్యూ గేమ్ ఆడొచ్చు. ఇంకా మీకు 1 day ఈజీగా వస్తుంది బ్యాటరీ బ్యాకప్. 10 watts రివర్స్ ఛార్జింగ్ ఉంది. 45 watts అడాప్టర్ తోటి వచ్చింది కాబట్టి బ్యాటరీది ఇబ్బంది లేదు. ఇదే నోటిఫికేషన్ లైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. బాగుంది డిజైన్ అది ఇట్లా మొత్తం. ఇంకా డైనమిక్ బార్ కూడా ఉంది. ఇక్కడ మీకు అన్ని నోటిఫికేషన్స్ కానివ్వండి, ఛార్జింగ్ స్టేటస్ అవన్నీ చూపిస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా
వాళ్ళు సెన్సర్ ఏదేం చెప్పలేదు, జస్ట్ 50 మెగాపిక్సెల్ రియర్ f1.6ది కెమెరా ఉందని చెప్పారు. 4K 30 వీడియో షూట్ చేస్తుంది, ఫ్రంట్ 1080 షూట్ చేస్తుంది. కలర్స్ కానివ్వండి, దాని క్వాలిటీ అది మీరు లాస్ట్లో ఫొటోస్ పెడతాను కదా అక్కడ మీరు చూడండి. అంటే ఆ ప్రైస్ రేంజ్ తోటి కంపేర్ చేయాలి. ఇంకా మీరు ఇట్లా వ్లాగింగ్ స్టైల్ డిఫరెంట్ స్టైల్లో వీడియోస్ షూట్ చేయొచ్చు. AI క్యామ్, పోర్ట్రేట్, సూపర్ నైట్ మోడ్, ఇంకా మోర్లోకి వెళ్తే మీకు స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యువల్ వీడియో రికార్డింగ్ ఉంది. ఇంకా ఇదే నేను చెప్పింది AI పోర్ట్రేట్స్ కూడా ఉంది, AIGC పోర్ట్రేట్ అని చెప్పేసి. స్కై షాప్, మీరు అక్కడ స్కైస్ కూడా డిఫరెంట్ రీప్లేస్ చేయొచ్చు. ప్రో మోడ్ ఉంది, ఎవ్రీథింగ్. ఇంకా ఇక్కడ రెజల్యూషన్ అది కూడా చూడొచ్చు. సూపర్ స్టేబుల్ వీడియో మోడ్ కూడా ఉంది, అది పెట్టుకుంటే మీకు కొంచెం క్రాప్ అవుతుంది ఇమేజ్. ఇందులో OIS లేదనుకుంటా, జైరో సెన్సరే, కాకపోతే మంచిగా ఉంది స్టెబిలిటీ. అది వీడియోలో చాలా స్టేబుల్ వీడియో ఉంది. వీడియో క్వాలిటీ మీరు సెట్ చేసుకోవచ్చు. H265, 264 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే 265లోనే షూట్ చేస్తా. ఇంకా షటర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి లాస్ట్లో నేను పెడతాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు తెలుస్తుంది దాని కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పేసి. ఓకే, ఆ ప్రైస్ రేంజ్కి నాకు ఓకేనే అనిపించింది. ఓవరాల్ నాకు ఫోన్ బాగానే అనిపించింది. ఇంటర్ఫేస్ అది ఎంత స్మూత్ ఉంది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. ఇంకా 90.2% అట్లా స్క్రీన్ టు బాడీ రేషియో ఉండేసి 72% NTSC కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. యూట్యూబ్ వీడియో ప్లే చేస్తా, దాన్ని డ్యువల్ స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా అట్లనే పిక్చర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసేసుకోండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూసినారు కదా ఫ్రెండ్స్, పిక్చర్ క్వాలిటీ బాగుంది, ఏం కంప్లైంట్ లేదు. HD+ డిస్ప్లేనే, కాకపోతే ఫుల్ HD డిస్ప్లే పెట్టేసి ఇంకో 2000 ఎక్కువ పెట్టినా బాగుండేది. ఇది 10,500కు బదులు 12-13,000 పెట్టి ఫుల్ HD డిస్ప్లే పెడితే బాగుండేది. కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫుల్ HDకి వెళ్తే ఎట్లా కొంచెం తగ్గేది. ఇప్పుడైతే బాగానే ఉంది. నార్మల్గా బేసిక్ బడ్జెట్లో మంచి మొబైల్ కావాలి, అటు గేమింగ్కి కూడా, క్యాజువల్ గేమింగ్కి కూడా పనికి రావాలి, మంచి ఫొటోస్ తీయాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, మంచి రగెడ్ డ్యూరబుల్ ఉండాలి, కింద పడ్డా చేసినా ఏం కాకుండా ఉండాలంటే నాకు ఓకేనే అనిపించింది మొబైల్. ఇప్పుడు కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, రియర్ కెమెరా తోటి బాగానే ఉన్నాయి డే లైట్లో. అంటే ఓకే, ఏం అంత నాకైతే పెద్ద క్వాలిటీ వైజ్ ఓకేనే అనిపించింది. 10,500 రూపీస్ ప్రైస్కి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు చెక్ చేసుకోండి. ఇది కొంచెం ఇండోర్లో తీసిన కదా, ఇది చాలా లో లైట్లో తీసిన. ఇంకా ఫ్రంట్ రియర్ది సెల్ఫీ కూడా మీకు ఇక్కడ కంపారిజన్, లెఫ్ట్ రియర్ది, రైట్ సైడ్ది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. ఇంకా వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ ఒకసారి 4K 30ది క్లిప్ చూసుకోండి. స్టెబిలిటీ చూసినారు కదా, ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంది. వీడియో క్వాలిటీ నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. కలర్స్ కానివ్వండి, దాని వైట్ బ్యాలెన్స్, ఇంకా షార్ప్నెస్, ఆటో ఫోకస్ కూడా ఏం హంటింగ్ లేదు, ఎవ్రీథింగ్ ఆ ప్రైస్కి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫోన్ అని వాళ్ళు చెప్పారు కదా, మీకు ఇది ఎలా అనిపించింది? 10,500కి వర్తా కాదా అది చెప్పండి. ఇంకా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ కొట్టేయండి, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.